ఫైనల్గా అంటే మీ రాజకీయ వారసుడిగా మీ అబ్బాయినా మీ అమ్మాయినా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? మా అమ్మాయి బీటెక్ కోరంగి ఇంజనీరింగ్ అక్కడ చదివింది. ఆల్రెడీ అమ్మాయి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యంలో కుటుంబాలు ఇచ్చాం. వాళ్ళ అత్తగారు కూడా శ్రీమతి స్వర్గీయ తలారి రమణమ్మ గారు జడ్పీటీసీ రావికతం చేశారు. మరి ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా రిమోట్ అన్నది పనికిరాదు. ఆ కుటుంబంలో వాళ్ళ సమీకరణలు ఏంటనే తెలీదు. పేరైతే మాత్రం రాజకీయ నేపథ్యంలో పేరు పెట్టాం. అమ్మాయి పేరు ప్రియాంక. వాళ్ళ ఇంట్రెస్ట్ అది. మరి ఇప్పటికైతే రాజకీయంగా ఎప్పుడు బయటపడట్లేదు, కానీ ఆలోచనలు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు, ప్రతిసారి ప్రసార మాధ్యమంలో వచ్చినటువంటి విషయాలు చర్చించడం, పలానా పేరున అతని దగ్గర నాతో దగ్గరగా ఉన్న వ్యక్తులందరూ ఫోన్ నెంబర్లు, అక్కడ శత్రువా మిత్రువా రాజకీయ ప్రతిని డిస్కస్ చేయడం ఉంది. నేనైతే ఈ జన్మకి ఇది సరిపోద్దని చెప్పి వాళ్ళు ఏదో మంచి ఉద్యోగంలో చూడాలని ఆశ. లేదు కాదనుకుంటే మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మంచి తెచ్చుకోక్కర్లేదు, కానీ చెడు తెచ్చుకోకుండా ఉండే విధమైనటువంటి రాజకీయం చేద్దాం అనుకోండి. వస్తే మాత్రం సరైన లైను రాజకీయ భావాలనే మాత్రం చాలా మంచిదని చెప్పేసిన ఆలోచన. మరి ఏదైనా కాలం నిర్ణయిస్తుంది కదా, ఇప్పుడు కూడా ఎవరు కూడా ఏది మనం ఊహించలేమని చెప్పి నేను చెప్తున్నాను. వస్తే మాత్రం నాకైతే సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చింది రాజకీయం అయితే మాత్రం. ఒక సామాన్య కుటుంబం నుంచి సెలబ్రిటీ హోదాగా ఇవాళ ఉదాహరణ మీరే, ఇటు కెమెరాలో మీరు పెద్ద పెద్దోళ్ళు మేధావర్గం అంతా వచ్చి కూడా నన్ను ఓ చిన్న పదవుపట్టుగా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అది ఓన్లీ రాజకీయ నేపథ్యం ఇచ్చినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వస్తాననుకుంటే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రూలే. మరి నా కొడుకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చి, కానీ బట్ వన్ కండిషన్ నేను కోరేది ఏంటంటే నాకున్నటువంటి ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఆ చిన్న పేరు పెట్టుకునో లేకపోతే వడ్డాది పేరు పెట్టుకునో సామాజిక పేరు పెట్టుకునో కాకుండా సామాజిక స్పృహ కలిగి ఉండి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు ఏదైనా చేయగలనటువంటి వ్యక్తిత్వం వచ్చి ఉండి వస్తే మాత్రం డెఫినెట్గా వెల్కమ్.